ఇది యాదాద్రి లక్ష్మీనరసింహస్వామితో మా యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర ఆయన ఎక్కడెక్కడ ప్రమాణం చేసిండో ఆయన అన్ని దేవాలయాల మీద చేసిండు. మెదక్ చర్చి మీద చేసిండు, జహంగీర్ పీర్ దర్గా మీద కూడా చేసిండు. అన్ని చోట్ల పోతాం, అన్ని చోట్ల కూడా తప్పకుండా దేవుళ్ళని ప్రార్థిస్తాం. సిక్కు మతస్థుల్లో ఒకటి ఉంటుంది భాయ్ సార్, మీకు తెలుసు అనుకుంటా. ఎవరైనా అబద్ధం ఆడితే తప్పు చేస్తే సిక్కు మతస్థుల్లో ఏం శిక్ష ఉంటుందో తెలుసా? దేవాలయాన్ని కడిగిపిస్తారు, మొత్తం దేవాలయాన్ని తుడిపిస్తారు, మొత్తం అది శుద్ధి చేపిస్తారు. అట్లా చేయి, నీ పాపమన్న పోతుంది. నువ్వు చేసిన తప్పులను దేవుడన్నా క్షమిస్తాడు నిన్ను. సో ఇది దయచేసి మీరు గమనించండి. జర్నలిస్ట్ మిత్రులు మీరు కూడా ఆ రోజు కవరేజ్ చేసింది కదా సీఎం గారి మీటింగ్. మీరు ఆనాడు లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ఆయన ఏం మాట్లాడిండో ఆ వీడియో పెట్టుండి, ఇవాళ నేను మాట్లాడిన వీడియో పెట్టండి. ఇవాళ వాళ్ళ మంత్రులే చెప్తున్నారు కదా భాయ్ సార్. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు ఏమంటుంది తెలుసా? మేము ఇచ్చినాం కానీ బ్యాంక్ వాళ్ళు ఇస్తలేరు అంటాడు. వెరైటీ ఉందని ఇల్లుగా. ఉప ముఖ్యమంత్రి ఏమో మేము రుణమాఫీ చేసినాం, బ్యాంక్ వాళ్ళు ఇస్తలేరు అంటాడు. పొంగులేటేమో ఆయన ఇంకా 12,000 కోట్లు ఇచ్చేది ఉంది అంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో 17 లక్షల మంది రైతులకు ఇచ్చేది ఉంది అంటాడు. వ్యవసాయ మంత్రి ఏమో ఇంకా 22 లక్షల మందికి ఇచ్చేది ఉంది అంటాడు. మరి ఎవరిని నమ్మాలి? ఇది ప్రభుత్వమా? ఏం చేస్తుండ్రు మీరు? గారెడ్ చేస్తుండ్రా అని నేను అడుగుతా ఉన్నా. ఇంకా ఈ సంఘానికి నన్ను రాజీనామా చేయమంటారు. నేనేం చేసినే? రైతులకు చెప్పింది అమలు చేయన్న. నీ మేనిఫెస్టోలో రాసింది, ఎలక్షన్లలో ఊరూరికి నువ్వు ఊదరగొట్టింది, గది అమలు చేయమని నేను అడిగిన. అసెంబ్లీ ఎన్నికల ముందేమో హామీలు, బాండ్ పేపర్లు, గ్యారంటీలు. పార్లమెంట్ ఎన్నికల ముందేమో దేవుళ్ళ మీద ఓట్లు. ఇప్పుడేమో లాఠీలు, అక్రమ అరెస్టులు, నోటీసులు, కేసులు. ఇది రేవంత్ రెడ్డి నిజస్వరూపం.